కార్యకర్తలకి అధికారిక పదవులు ఇచ్చే పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి లేరు. పార్టీ పదవులు అయితే ఇస్తారు. అది పార్టీ నుంచి వచ్చే పదవులు కాబట్టి దాన్ని పెద్దగా ఎవరు ఆలోచించరు. నియోజకవర్గ అధ్యక్షులో, మండల అధ్యక్షులో ఇది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొరత ఉన్నారు. అసలు ఆ పదవులు ఇద్దామన్నా తీసుకునే వాళ్ళు కూడా చాలా చోట్ల పెద్దగా లేరు. కానీ ఇవ్వాలి, తప్పదు, పార్టీని బలోపేతం చేయాలి అంటే. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, అంతకు మించిన గిఫ్ట్ ఏంటి న్యూ ఇయర్లో, అంతకు మించిన కానుకలు ఏవి ఇవ్వాలి, అంతకు మించి గుడ్ న్యూస్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి నేరుగా కార్యకర్తలను కలవడం, నేరుగా కార్యకర్తలతో మాట్లాడడం, కార్యకర్తలతో చర్చించడం, వాళ్ళతో బస చేయడం, అన్నిటికంటే మించి వాళ్ళతో కలిసి భోంచేయడం. ఈ కార్యక్రమాలన్నీ జనవరిలో జరగబోతున్నాయి. అది కూడా సంక్రాంతి తర్వాత జరగబోతున్నాయి. నిజంగా ఇది కార్యకర్తలకు జగన్ ఇవ్వబోయే అతిపెద్ద కానుక. ఎందుకంటే గతంలో అది చెయ్యకే, గతంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకే, గతంలో కార్యకర్తలకు దగ్గర అవ్వక జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా గద్దె దిగిపోయారు అనేది ఆలస్యంగా గ్రహించినా, లేదంటే వాస్తవాన్ని ఎప్పటికీ గ్రహించినా జగన్ అయితే గ్రహించారు అసలు విషయం. అందుకే కార్యకర్తలతో మీ జగన్ అన్న అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆల్రెడీ స్వయంగా ఆయనే ప్రకటించారు. గురు శుక్రవారాల్లో 2 రోజుల పాటు కార్యకర్తలతో కలవబోతున్నారు. అన్ని నియోజకవర్గాల్ని టచ్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదైతే కీలకం. మొదట రాయలసీమ నుంచి, కడప జిల్లా నుంచి అది ప్రారంభం కాబోతోంది అనేది. ఎందుకంటే కడప నుంచి ఇప్పటికే కొంతమంది వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఆల్రెడీ మొన్న అవినాష్ రెడ్డి మాట్లాడినా సరే వాళ్ళు ఎక్కడ స్పందించలేదు, ఏమాత్రం వెనక్కి తగ్గలేదు అనేది. నేరుగా జగన్మోహన్ రెడ్డి మాత్రం రంగంలో దిగితే మాత్రం ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్, ఒక రకంగా పార్టీకి సంబంధించి ఇది చాలా చిన్న చిన్న ఇష్యూస్, అలాగని చెప్పి వదిలేస్తే ఇవే పెద్దవి అవుతాయి రేపొద్దున్న. ఒక కార్యకర్తే అనుకుంటే రేపొద్దున 1 10 అవ్వచ్చు, 10 100 అవ్వచ్చు, 100 1000 అవ్వచ్చు, 1000 లక్షలు అవ్వచ్చు. అదే కనుక జరిగితే అదే అతిపెద్ద డ్యామేజ్ అవ్వచ్చు. ఆ డ్యామేజ్ని ముందే కంట్రోల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలో దిగాలి. ఆయన కనుక నిజంగా వెళ్తే కార్యకర్తలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే రేపు సంక్రాంతి తర్వాత కొత్త సంవత్సరంలో జగన్ ఇవ్వబోతున్న కానుక కార్యకర్తలకి.